నంది అవార్డులు ఒకప్పుడు చాలా గొప్ప పేరు ప్రచారము నడిచేది. ఎవరు హీరో, ఎవరు ఉత్తమ హీరో, ఎవరు ఉత్తమ విలను ఇట్లాంటివన్నీ నడిచాయి. చక్కగా సినీ పరిశ్రమకు ఒక మంచి ప్రోత్సాహం. ఉమ్మడి రాష్ట్రంలో అది సాధ్యమయ్యేది. ఒకవేళ ఒక ఏడాది మిస్ అయితే రెండో ఏడాది పెట్టడం ఇట్లా చేసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు చేసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి చేసుకొచ్చారు. విడిపోయిన తర్వాతన గందరగోళం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పక్కన సినీ కుటుంబం నుంచి వచ్చినటువంటి పార్టీగా తెలుగుదేశం అంటే అటు ఎన్టీఆర్ కానీ ఇటు బాలకృష్ణ కానీ ఆ ఎన్టీఆర్ గారు అల్లుడే కదా, కానీ అక్కడ నంది అవార్డులు ఇవ్వలేదు. చిట్ట చివరి ఏడాదిలో ఇస్తామని ప్రకటించి అందులో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని వివాదం రాగానే క్యాన్సిల్ చేసి పడేసి ఆగిపోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో తెలంగాణలో అసలు ఆ ఊసే ఎత్తలేదు. 2014 నుంచి 19 దాకా ఎత్తలేదు, 19 నుంచి 24 దాకా కూడా ఎత్తలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రజెంట్ వచ్చేటప్పటికి 2 చోట్ల ప్రభుత్వాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తను కూడా అప్పట్లో అవార్డు లేదు ఇప్పిద్దామన్నాడు. సినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మంత్రికి ఆ ధైర్యం చాలలేదు, కంటిన్యూ అయిపోయింది, అట్లాగే పోయింది. ఏ రోజో కప్పు చెప్పుంటే చేసేదేమో ఆవిడ తీసుకెళ్ళి టూరిజం వేశారు కాబట్టి ఆవిడ పట్టించుకోలేదు. సినీ మినిస్టర్ వచ్చేటప్పటికి అంత ధైర్యం చాలలేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అయిపోయింది. దాంతో 10 ఏళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా వాళ్ళకి నంది అవార్డు లేకుండా పోయింది. ఇప్పుడు 2 చోట్ల ప్రభుత్వం మారింది. ఇక్కడ తెలుగుదేశం, అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమో నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు. సినిమా పరిశ్రమ దానికి పట్టించుకోలేదు. ఏదైనా ఒక గాయకుడికి అట్లాంటిది ఇస్తే పర్లేదు, కానీ టోటల్గా గద్దర్ అవార్డులని గద్దర్ బొమ్మలతో ఇస్తానంటే వాళ్ళు అంగీకరించట్లేదు. దాని మీద ఆగ్రహించి రేవంత్ రెడ్డి అందరినీ నిలదీశాడు, క్వశ్చన్ చేశాడు. అంతా అయినా కూడా సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. ఈవెన్ మొన్న ఒక తొక్కుడు తొక్కినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు పట్టించుకోలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసలు నోరు మీద పట్టలేదు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఫిల్మ్ ఛాంబర్ ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళే అవార్డులు ఇచ్చుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రతి ఏడాది ఫిబ్రవరి 6వ తారీఖు సినిమా పుట్టినరోజు కాబట్టి ఆ రోజున ఒక జెండా ఎగరేయడం ప్రతి సినిమా వాళ్ళదే ఇంట్లో, అట్లాగే సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిట్లో వీటిట్లో జెండా ఎగరేయడంతో పాటుగా అవార్డులు తామే ఇచ్చుకోవాలన్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. తద్వారా ప్రభుత్వాల మీద ఆధారపడేటటువంటి విషయాన్ని నుంచి పక్కకు వస్తున్నారు.